బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. Closed doors, I'm a fool for your love. హలో గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. టుడే ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ S2ST ester. Already we discussing in last video what is active methylene compounds and examples. In that way, the one of the active methylene compound is S2ST ester. Already we discussing preparations of S2ST ester and its properties like ketoenol tautomerism and ketonic reactions, enolic reactions, and hydrolysis, types of hydrolysis, and today I want to discussing about the applications of S2ST ester. Very important in semester purpose only. Okay, semester purpose lo అప్లికేషన్స్ ఆఫ్ S2ST ester అనేవి చాలా ఇంపార్టెంట్. ఇన్ని పాయింట్లు రాయాలనేది మీ సిలబస్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ అటానమస్ సెక్షన్లోకి అయితే 8 మార్క్స్ క్వశ్చన్స్కి ఇస్తారు. ఏయూ పర్పస్ రీజియన్లో అయితే 10 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. దాని ప్రకారం మీరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకొని రాయాలి. అందులో ఫస్ట్ అప్లికేషన్ ద ప్రిపరేషన్స్ ఆఫ్ మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్. వీటి యొక్క అప్లికేషన్స్ సార్ ఇవి S2ST ester యొక్క అప్లికేషన్స్. అంటే దాని అర్థం ఏంటి, ఈ S2ST ester నుంచి మనం మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్ని ప్రిపేర్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్స్. ఐ వాంట్ టు టేక్ S2ST ester, దట్ ఈస్ CH3CO CH2CO2ET, that is the S2ST ester. Simple hydrolysis, already we discussing in previous video, that is a simple hydrolysis in presence of any acid medium. సింపుల్ హైడ్రాలసిస్ చేసినట్లయితే సింపుల్గా మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి వచ్చేస్తాయి సార్. OH here, H here, and OH here, H here. By removing of ETOH to produce 2 molecules of monocarboxylic acid, one of the acetic acid, that is the monocarboxylic acid, by removing of ethyl alcohol. I want to prepare the monoalkyl carboxylic acid. I want to introduce this different type of S2ST ester, that is the CH3C double bond O and CH, one H replaced with the one alkyl group and COET, and again this hydrolysis same as in the above, OH, H, H, OH, and formation of monoalkyl carboxylic acids, that is one molecule of CH3COOH plus removing of ethyl alcohol and monoalkyl, that is the propanoic acid, CH3CH2COOH, that is the propanoic acids. ఓకే, ఇలా ఎన్నైనా ప్రిపేర్ చేయొచ్చు మనం. దట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్ ఈజ్ సింపుల్ హైడ్రాలసిస్. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ సెకండ్ అప్లికేషన్, దట్ ఈస్ ద సింథసిస్ ఆఫ్ డైకార్బాక్సిలిక్ యాసిడ్స్. సింథసిస్ ఆర్ ప్రిపరేషన్స్, సింథసిస్ ఆఫ్ డైకార్బాక్సిలిక్ యాసిడ్స్. డైకార్బాక్సిలిక్ యాసిడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సక్సెనిక్ యాసిడ్ సార్. సక్సెనిక్ యాసిడ్ అండ్ ఎడిపిక్ యాసిడ్. సక్సెనిక్ యాసిడ్ అండ్ ఎడిపిక్ యాసిడ్ని మనం ఈ S2ST ester నుంచి ప్రిపేర్ చేయొచ్చు. ఆల్రెడీ వీటి యొక్క స్ట్రక్చర్ తెలిసి ఉండాలి సార్. సక్సెనిక్ యాసిడ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. CH2COOH, దిస్ ఈజ్ ద సక్సెనిక్ యాసిడ్. ఇంకొక 2 కార్బన్లు ఇంక్రీజ్ అయితే అదే ఎడిపిక్ యాసిడ్ అనమాట. వీటిని మనం ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. దట్ ఈస్ ద సెకండ్ అప్లికేషన్. S2ST ఎస్టర్ని తీసుకుంది ఏ రియాక్టెంట్తో, ఐ మీన్ ఏ రియేజెంట్తో రియాక్ట్ చేస్తే
సక్సినిక్ యాసిడ్ అండ్ ఎడిపిక్ యాసిడ్ ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ సక్సినిక్ యాసిడ్ ఇవి అడుగుతున్నాడు. హౌ టు ప్రిపేర్ ద సక్సినిక్ యాసిడ్ ఫ్రమ్ ఎస్టో ఎస్టిక్ యాస్టర్ అండ్ హౌ టు ప్రిపేర్ ద ఎడిపిక్ యాసిడ్ ఫ్రమ్ ఎస్టో ఎస్టిక్ యాస్టర్ అండ్ సో సింపుల్గా చిన్న చిన్న డెఫినేషన్లు నేను రాయట్లేదు. రియాక్షన్స్ తెలిస్తే మనము ఈజీగా డెఫినేషన్ అనేవి రాయొచ్చు. ఎస్టిక్ యాసిడ్ రియాక్ట్ విత్ ద సమ్ రియేజన్ టు ఫార్మ్ ద సక్సినిక్ యాసిడ్ అవి రాయడం అవి మనకి రియాక్షన్స్ వస్తే ఈజీగా మనం పేపర్లో రాయొచ్చు అనమాట. ఓకే, ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ రియాక్షన్స్, మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా మార్క్స్ అనేవి రియాక్షన్స్ బట్టి మీకు మార్క్స్ అనేవి పడతాయి. ఓకే, సక్సినిక్ యాసిడ్ని ప్రిపేర్ చేయడానికి ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద సోడియో ఎస్టిక్ ఎస్టర్. సోడియో ఎస్టిక్ ఎస్టర్ ఏమి లేదు సార్, అక్కడ యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ CH2 ఉంది కదా, ఆ CH ప్లేస్లో ఒక H ప్లేస్లో. ఓకే సార్, దేనికోసం ప్రిపరేషన్ ఆఫ్ సక్సినిక్ యాసిడ్ కోసం ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద two molecules of mono or sodio acetic ester. Sodio acetic ester. చూడండి ఏం మారలేదు. ఎస్టిక్ ఎస్టర్లో ఒక హైడ్రోజన్ బదులుగా ఒక సోడియం తీసుకున్నాము. అలాంటివి 2 మాలిక్యూల్స్ తీసుకున్నాం సార్. ఈ 2 మాలిక్యూల్స్ ఆఫ్ సోడియో ఎస్టర్ని ఫ్రమ్ రియాక్ట్ విత్ అయోడిన్తో రియాక్ట్ చేస్తే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ థర్మల్ హీటింగ్ టు ఫార్మ్ ద ఒక అడక్ట్ అనేది ఫామ్ అవుతుంది సార్. ఎలాంటి అడక్ట్ అంటే సమ్ ఎస్టర్ లింకేజ్తో ఒక ఎస్టర్ 2Na అనేది లాస్ అయ్యి 2NaI ఇలా లాస్ అయ్యి ఈ బాండ్ అనేది ఇలా కనెక్ట్ అవుతుంది. CH3CO జస్ట్ అలా నాతో పాటు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది అండి. CH ఇక్కడ ఏమి ఇంకో CH కదా అటాచ్ చేయాలి. C డబుల్ బాండ్ O CH3 అండ్ CO2ET. ఓకే, దిస్ ఈజ్ ద ఎస్టర్ లింకేజ్. సింపుల్గా దీన్ని హైడ్రాలసిస్ చేస్తాం అనుకోండి సార్, మనకి సక్సినిక్ యాసిడ్ వచ్చేస్తుంది కదా. ఎక్కడెక్కడ హైడ్రాలసిస్ చేస్తాము, ఇక్కడ చేసినట్లయితే OH చేసినట్లయితే మనకి ఇక్కడ సేమ్ వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ హైడ్రాలసిస్ పైన చేసాం కదా, పై మాలిక్యూల్లో సేమ్ హైడ్రాలసిస్ చేస్తే 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్స్ అనేవి బయటకు పోయి మనకి సక్సినిక్ యాసిడ్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి ఏమేమి వస్తాయి. ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్స్ వస్తాయి, CH3COOH, అండ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎథైల్ ఆల్కహాల్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ CH2 అండ్ ఇక్కడ COOH. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సక్సినిక్ యాసిడ్. ఓకే, సింపుల్గా ప్రిపేర్ చేసామా. ఓన్లీ ఇక్కడ మ్యాటర్ ఏం రాస్తారు సార్, the reaction of sodio acetic ester with the iodine in presence of thermal to produce followed by hydrolysis to produce the succinic acid. మనకి మ్యాటర్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. సో రియాక్షన్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి నీట్గా ప్రజెంట్ చేస్తే ఎక్కడెక్కడ బ్రేకేజ్ అయ్యింది, ఎక్కడ ఫామ్ అయ్యింది, హౌ టు బ్రేక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ రియాక్షన్స్లో ఎక్కడ బ్రేక్ చేస్తున్నాం, ఎక్కడ బాండ్ మేకింగ్ అనేది చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. మెకానిజం మనం నీట్గా చూపిస్తున్నాం కాబట్టి మ్యాటర్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయరు. రియాక్షన్ వస్తే మన మ్యాటర్ ఈజీగా రాయొచ్చు అనమాట. ఓకే, ఇది సేమ్ సక్సినిక్ యాసిడ్ వచ్చింది కదా, సేమ్ మళ్ళీ ఎడిపిక్ యాసిడ్ రాయాలి. ఎడిపిక్ యాసిడ్ చేయాలి కదా, మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, డైకార్బోక్సిలిక్ యాసిడ్ కదా సార్. ఇది వన్ ఆఫ్ ద సింథటిక్ అప్లికేషన్. ఎస్టిక్ ఎస్టర్ యొక్క సింథటిక్ అప్లికేషన్ మనం ప్రిపేర్ చేసాం. ఎస్టిక్ ఎస్టర్ నుంచి మనం సక్సినిక్ యాసిడ్ ప్రిపేర్ చేసాం. ఇక్కడ సేమ్ మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ ఎడిపిక్ యాసిడ్కి ఏం మారుతుంది సార్, ఇక్కడ ఇంకో 2 లింకేజీలు యాడ్ అవుతాయి అన్నమాట. CH2 అనేది లింకేజ్ యాడ్ అవుతుంది. దానికోసం మనం ఏం చేయాలి, సింపుల్గా రియాక్టెంట్లో దానికి అనుగుణంగా ఉన్న రియాక్టెంట్ తీసుకుంటే సరిపోద్ది అనమాట. సోడియం ఎస్టిక్ ఎస్టర్ విత్ సూటబుల్ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం అనుకోండి అయిపోద్ది. చూడండి నేను తీసుకుంటాను జాగ్రత్తగా. ఓకే, CH3COCH ఒక H ప్లేస్లో మనం సోడియం ఎస్టిక్ ఎస్టర్ తీసుకుని దాని సూటబుల్ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం అనుకోండి అయిపోతుంది. ఓకే, NaCH ఇథిలిన్ సోడియం ఒక యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇలాంటి ఒక మాలిక్యూల్. అండ్ CH3 C డబల్ బాండ్ O CH Na and CH2 CO2ET. ఓకే,
సింపుల్గా దీంతో రియాక్ట్ చేయడానికి మనం సూటబుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అనమాట. ఓకే, సేమ్ మళ్ళీ రియాక్ట్ చేసిన తర్వాత ఐడిన్తో రియాక్ట్ చేసిన తర్వాత Na అయిపోయి ఏం ఏర్పడతాయి, CH3CO CH. ఈ NAలు పోయి ఏమి ఏర్పడతాయి సార్, CH2 ఉంటాయి. CH2 రెండు CH2లు మళ్ళీ ఇక్కడ ఇక్కడ రాసేస్తున్నానా, CH2 మళ్ళీ ఇక్కడ ఉన్న CHకి అటాచ్ చేయాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ CHకి COTET కామన్ ఉంది, ఇక్కడ COTET కామన్ ఉంది, ఇక్కడ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఈ CHకి C≡O CH3. మళ్ళీ సేమ్ హైడ్రాలసిస్ చేసాం అనుకోండి సార్, ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ పోతాయి, ఇక్కడ ఎసిటిక్ యాసిడ్లు పోతాయి, ఇక్కడ ఈ మాలిక్యూల్ ఇలాగా మనకి ఎడిపిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అంటే అలా 4 CH2 వేయాలి, ఇలా CH2 COOH. దిస్ ఈజ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎడిపిక్ యాసిడ్. ఓకే, సారీ. ఇలా మనం సెకండ్ సింథటిక్ అప్లికేషన్ అనేది చూసాం. ఏంటది సెకండ్ సింథటిక్ అప్లికేషన్ అనేది, ప్రిపరేషన్ ఆఫ్ డైకార్బాక్సిలిక్ యాసిడ్. ఫస్ట్ది ఏంటి సార్, ప్రిపరేషన్స్ ఆఫ్ మోనోకార్బాక్సిలిక్ యాసిడ్. మోనోకార్బాక్సిలిక్ యాసిడ్ ప్రిపేర్ చేయాలంటే సింపుల్గా హైడ్రాలసిస్ చేయాలి. డైకార్బాక్సిలిక్ యాసిడ్లో 2 ఉన్నాయి కదా, సక్సినిక్ యాసిడ్, ఎడిపిక్ యాసిడ్ ప్రిపేర్ చేయాలంటే మనం దాని తాలూకా ఉన్నటువంటి సోడియం ఎస్టర్లు 2 కాంబినేషన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అయోడిన్తో కాంబినేషన్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇది ఎడిపిక్ యాసిడ్, సక్సినిక్ యాసిడ్ యొక్క సింథటిక్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఇంకొక 2 ఉన్నాయి సార్ ఇవి. మూడోది ఏంటంటే రియాక్షన్ విత్ యూరియా. ఫోర్త్ అప్లికేషన్, ఇంపార్టెంట్ అప్లికేషన్, ప్రిపరేషన్ ఆర్ సింథసిస్ ఆఫ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్. ఈ 4 మనకి సింథటిక్ అప్లికేషన్స్. ఈ 2 చూస్తే మనకి ఒక క్వశ్చన్ అనేది కంప్లీట్గా ఎస్ఏ క్వశ్చన్ వచ్చినట్టు అనమాట. కమింగ్ టు ద ఏమన్నా సార్, రియాక్షన్ విత్ యూరియా కదా. ఎలా చూడండి, ఎస్టిక్ ఎస్టర్ తీసుకుంటాం, యూరియా కామన్ చేద్దాం. కాకపోతే చూడండి యూరియా ఎలా ఉంటుంది సార్, ఫస్ట్ ఇన్ఆర్గానిక్ కాంపౌండే కదా అది. రియాక్షన్ విత్ యూరియా ఎలా ఉంటుంది, C≡O NH2 కదా. దాన్ని నేను ఇలా రాస్తున్నాను, NH2 ఇలా, NHని ఇలా, ఇది యూరియా. మన ఎస్టిక్ యాసిడ్ని కొంచెం కంఫర్ట్గా రాస్తే, ఎలా కంఫర్ట్గా రాస్తామంటే యూనోలిక్ ఫామ్ రాయాలి సార్. ఆల్రెడీ నేను రాసి ఉన్నాను యూనోలిక్ ఫామ్స్, కొంచెం ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్గా రాస్తాను చూడండి, యూనోలిక్ ఫామ్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ CH and OH and C≡O OET. దిస్ ఈజ్ ద యూనోలిక్ ఫామ్. ఎందుకు ఇలా రాశానంటే కంఫర్ట్గా ఉండడానికి. ఇథైల్ ఆల్కహాల్ ఈ వాటర్ మాలిక్యూల్ ఇలా పోతుంది కదా, అందుకు రాశాను అనమాట. ద రియాక్షన్ ఓకేనండి. ఇలా కంఫర్ట్గా ఉండడానికి మనం యూనోలిక్ ఫామ్లో యూరియా చేసాం. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ POCl3 ఆర్ ఎనీ పిరిడిన్ ఆర్ అండ్ సెకండరీ బేస్తో రియాక్ట్ చేసాం అనుకోండి సార్. టు రిమూవ్ ఆఫ్ ఎథైల్ ఆల్కహాల్ మరియు వాటర్ మాలిక్యూల్ పోలి మనకి ఒక అడక్ట్ అనేది ఫామ్ అవుతుంది సార్. ఆ అడక్ట్ పేరు యురాసిల్ అనేది ఫామ్ అవుతుంది సార్. యురాసిల్. ఓకే, చూడండి అలా రాసేయడమే. CH3 C≡CH C≡O and NH and C≡O and ఇక్కడ CNH ఇక్కడ బాండ్. ఇది యురాసిల్ బాండ్. అలా జస్ట్ కాంబినేషన్ చేసి ఏవేవో బయటికి పోతున్నాయో చూసుకోవాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ సింథటిక్ అప్లికేషన్ ఆఫ్ ఎస్టిక్ ఎస్టర్. కమింగ్ టు ద ఫోర్త్ వన్, లాస్ట్ వన్ ఈజ్ ఏమన్నాం మనం, ఫార్మేషన్ ఆఫ్ ఆర్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ ప్రిపేర్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే కార్బోనిక్ కాంపౌండ్, వన్ ఆఫ్ ద కాంపౌండ్ అయినటువంటి ఆల్డిహైడ్ని ఎస్టిక్ ఎస్టర్తో రియాక్ట్ చేస్తే అయిపోతుంది అనమాట. CH2CO CH3, దిస్ ఈజ్ ద ఎస్టిక్ ఎస్టర్ కదా, కంఫర్ట్గా ఉండడం. COOET ఆల్డిహైడ్ మరియు ఎస్టిక్ ఎస్టర్ కాంబినేషన్ అయ్యి ఏం ఏర్పడుతుంది చూడండి ఒకసారి. బై రిమూవింగ్ ఆఫ్ H2O
H2O ఇలా పోయినట్టయితే చూడండి CH3 CH డబుల్ బాండ్ CH సారీ CA కదా, 2 H పోతాయి కదా, CO CH3 CO OET. ఓకేనండి. అగైన్ మనకి ఇక్కడ హైడ్రాలసిస్ చేసామనుకోండి సింపుల్గా మనకి కావాల్సింది వచ్చేస్తుంది. ఇక్కడ బ్రేక్ చేసి ఇక్కడ H ఇక్కడ OH, మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసి ఇక్కడ OH ఇక్కడ H చేసినట్లయితే ఏమొస్తాయి చూడండి, 1 మాలిక్యూల్ ఆఫ్ CH3 COOH అనేది ఇలా బయటికి పోతుంది. మళ్ళీ ఇథైల్ ఆల్కహాల్ బయటికి పోతుంది. రిమైనింగ్ కాంపౌండ్ రాయండి CH3 CH డబుల్ బాండ్ CH COOH. ఓకేనా, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్ అనేది మనకు వచ్చిందన్నమాట. ఓకే, దీస్ 4 సింథటిక్ ప్రిపరేషన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సార్. ఒకటేంటి, ఫార్మేషన్ ఆఫ్ మోనోకార్బాక్సిలిక్ యాసిడ్, ఫార్మేషన్ ఆఫ్ డైకార్బాక్సిలిక్ యాసిడ్, అందులో సక్సినిక్ యాసిడ్, ఎడిపిక్ యాసిడ్, అండ్ దెన్ రియాక్షన్ విత్ యూరియా, అండ్ దెన్ ఫార్మేషన్ ఆఫ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇవి మెలోనిక్ ఎస్టర్ యొక్క అప్లికేషన్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా సెమిస్టర్ పర్పస్లో అడుగుతున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక ఏముంది సార్, యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్లో వన్ ఆఫ్ ది సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి, మెలోనిక్ ఎస్టర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ మెలోనిక్ ఎస్టర్ అనేది ఎలా ఉంటుంది, సేమ్ మళ్ళీ మెలోనిక్ ఎస్టర్ యొక్క ప్రిపరేషన్, ప్రాపర్టీస్. దట్స్ ఇనఫ్. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.